పరమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన జీవాధిపతి అయిన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారమందుదురు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన్న నీకు బోధిస్తున్న వాక్కు ఏమిటి అనగా, నీ జీవితంలో నీవు చేయాల్సిన ప్రథమమైన పని ఏమిటి, ఆ సంగతిని గురించి నీకు బోధిస్తూ ఉన్నారు. నీవు నీ ఘనత కొరకు, నీ అభివృద్ధి కొరకు, నీ ఆశీర్వాదం కొరకు నీవు చింతించాల్సిన అవసరత నీకు లేదు. కానీ నీ జన్మకు కారణభూతుడైన దేవాది దేవుని నీవు ఎట్టి రీతిగా ఆరాధించగలవో, ఎట్టి రీతిగా ఘనపరచవలనో, ఎట్టి రీతిగా ఆయన నామస్మరణను చేయగలవో, వీటిని గూర్చి నీవు ఆలోచించగలిగినట్లయితే, వాటి కొరకు నీవు అహర్నిశలు ప్రయత్నము చేయగలిగినట్లయితే, నీ బ్రతుకుకు అవసరమైన ప్రతి ఆశీర్వాదమును కూడా మహోన్నతుడు నీకు తప్పక అనుగ్రహిస్తాను అని వాగ్దానము చేస్తూ ఉన్నారు. నేస్తమా, ఈరోజు నీవు ఇట్టి స్థితిని అనుభవిస్తూ ఉన్నావు, కానీ రేపటి దినము నీకు ఏమి సంభవించబోతోందో నీకు తెలియదు. నీ చేతు నిండుగా డబ్బు ఉండొచ్చు, ఐశ్వర్యము ఉండి ఉండొచ్చు, లేకపోతే నీ చేతిలో 10 మంది పనివారు ఉండి ఉండవచ్చు, లేక ఒక చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితిలో నీవు చాలా దీనాతి దీనముగా ఉండి ఉండవచ్చు. నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, కానీ రేపటి దినము నీ భవిష్యత్తు నీ దేవాది దేవుని చేతిలోనే ఉంది. ఈ దినము కూడా నీవు నీ దేవుని చేతిలోనే ఉన్నావు, కానీ ఈ దినము అనుభవిస్తున్నదే నీకు శాశ్వతము కాదు. నువ్వు ఏదైతే ఈ స్థితి నాకు బాగుంటుంది, నా పరిస్థితులన్నీ కూడా దేవుడు నాకు చాలా అనుకూలముగా ఉంచారు అని నీవు అనుకుంటూ ఉన్నావో, వాటిని గూర్చి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ దేవునిని నీవు ఘనపరచవలను. లేక దీనమైన పరిస్థితిలో ఉండి నువ్వు చాలా దుర్భరమైన బ్రతుకును అనుభవిస్తూ ఉన్నట్లయితే, దేవుడు నాకు ఇచ్చిన ఈ జన్మను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అని మనఃపూర్వకముగా నీ దేవుని నీవు స్తుతించి ఆరాధించి ఘనపరచగలిగినట్లయితే, రేపు అనబడే దినము ఏదైతే ఉందో ఆ దినము నీకు ఎంతో ఆశీర్వాదకరముగా ఉండబోతోంది. కాబట్టి నేస్తమా, నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీ దేవునిని ఘనపరచుటకు నీవు ఇష్టముగా మనఃపూర్వకముగా కోరుకొని ఘనపరచవలను. అట్లా చేయగలిగినట్లయితే నీ దేవాది దేవుడి దినాన్ని నీకు ఇస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? నేను కూడా నిన్ను ఘనపరచెదను, నేను కూడా నిన్ను ఆశీర్వదించెదను, ఉన్నతమైన స్థలముల యందు నిన్ను నిలువబెట్టెదను. కాబట్టి దేవుని సన్నిధిలో నీవు హృదయపూర్వకంగా ఆరాధించు, ఘనపరచు, ఆయన నామ ఘనతను నీవు ప్రచురపరచు. నీ దేవునిని ఘనపరచుట కొరకు నీ జీవితంలో నీవు చాలా ఉన్నతమైన విలువలు గలవానివై నీవు బ్రతుకవలను. నీ దేవుడు ఘనమైన దేవుడై ఉన్నారు గనుక నీవు దిగజారి బ్రతకకూడదు. దిగజారి బ్రతకడానికి నీ దేవుడు నిన్ను నిర్మించలేదు. ఈ భూమిపై నిన్ను ఆయన జన్మింప చేయలేదు. నిన్ను చాలా ఆశీర్వాదకరముగా చేయబోతూ ఉన్నారు. నిన్ను ఎంతో ఘనతకు కారణముగా, నిన్నెంతో ఘనత వహించువానిగా ఆశీర్వదించుటకు నీ దేవునికి ఇష్టమయ్యున్నది గనుక నేస్తమా, నీవు నీ దేవుని అడుగుజాడలి యందు నడుచుకొని నీ దేవుడు సిద్ధపరిచిన ఘనతను, ఆశీర్వాదమును నీవు తప్పక పొందుకొందువుగాక. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసీనుడైన దేవా, మీ ఘనమైన నామమునకు వందనములు తండ్రి. మీ బిడ్డకిచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. మీ బిడ్డ ఏ స్థితిలో ఉండి నాయన మరి నిన్ను ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఉన్నారో నీవు ఎరిగి ఉన్న దేవుడువు గనుక నాయన నీ బిడ్డ యొక్క స్థుతులను మీరు అంగీకరించి నాయన మీరు ఇచ్చిన వాక్కును, వాగ్దానమును బిడ్డ జీవితంలో జరిగించండి తండ్రి. నాయన మీరే ఘనపరచండి, ఆశీర్వదించండి తండ్రి. మీ నామమునకు మహిమకరముగా జీవింపచేయమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటూ ఉన్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినోత్సవంలో జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి
మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.